సో ఇప్పుడు ఈ ఓరల్ క్యాన్సర్ అనేది నోటికి ఎక్కడ అంటే ఏ లొకేషన్‌లో వచ్చే ఛాన్స్ ఉంది అంటారు? ఎలా ఐడెంటిఫై చేయాలి దాన్ని? నోరు అనేది అండి సైంటిఫిక్‌లో మౌత్ అంటాం. ఓరల్ క్యావిటీలో మీకు పెదాలు ఉంటాయి. లిప్స్ నెంబర్ 1 పెదాలు ఉంది. తర్వాత బుగ్గ ఉంది. చీక్ దాని లోపల భాగము. టంగ్ ఉంది. టంగ్ కింద ఉండేది ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ FOM అంటాము. తర్వాత నాలుక పైన ఉండేది ప్యాలెట్ అంటాం. పై భాగం హల్లక్ అంటారు దీన్ని. ప్యాలెట్ ఉంది. దాంట్లో సాఫ్ట్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ ఎముక ఉంటుంది. దీని మీద రూఫ్ మీద నోరు రూఫ్ మీద దీంట్లలో రావచ్చు. ఇంకా కొద్దిగా వెనక్కుపోయి టంగ్ వెనక్కుపోతే నాలుక వెనక్కుపోతే కూడా అక్కడ బుబులా ఉంటుంది. అక్కడ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు 4-5 ప్లేస్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కామన్గా మనం బుగ్గ క్యాన్సర్ చూస్తుంటాం, చీక్ క్యాన్సర్ ఆర్ బక్కల్ క్యాన్సర్ అంటారు. బక్కల్ క్యాన్సర్ అంటే చీక్ క్యాన్సర్, బుగ్గ క్యాన్సర్. తర్వాత లిప్ క్యాన్సర్ కూడా పుండ్లులాగా వచ్చే అవకాశం ఉంది. ఫ్లోర్ ఆఫ్ ది మౌత్ అంటే నాలుగు కింద వస్తే అది చాలా క్లిష్టమైన పరిస్థితి యాక్చువల్లీ. హార్డ్ ప్యాలెట్ ఉంది. సో మీకు ఈ 4-5 ప్లేస్లో కూడా టొబాకో వాడడం వల్ల కంటిన్యూస్గా దాని మార్పుల వల్ల క్యాన్సర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఇటువంటి స్థలాల్లో మీకు క్యాన్సర్ వస్తుంది. సో ఈ ఓరల్ క్యాన్సర్ని ఎప్పుడు మనం రిస్క్గా ఆలోచించాలి అంటే సివియారిటీ అనేది ఎలా తెలుస్తుంది? అదేనండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి టొబాకో వాడుతూ ఇటువంటి మార్పులు గమనిస్తాడో ఆ టైంలో అది కొద్దిగా డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్గా అర్థం చేసుకొని తర్వాత పొగాకు తప్పకుండా మానేసి కంప్లీట్గా డాక్టర్ గారు చెప్పినట్టుగా వేరే కొన్ని పద్ధతులు అవలంబిస్తే ఈ మార్పులు ఇంతటితోనే ఆగిపోవచ్చు. ఈ మార్పులు మళ్ళీ పైకి పోవు. అంటే చేంజ్ ఇంకా ప్రోగ్రెసివ్ చేంజ్ ఉండదు. ప్రోగ్రెషన్ టు క్యాన్సర్ జరగకుండా అరికట్టచ్చు అనమాట. కాబట్టి అతనికే తెలుస్తుంది, పొగాకు యూజ్ చేసే వ్యక్తికే తెలుస్తుంది ఈ మార్పులు. అవునండి, ఆ టైంలోనే ఆయన సంప్రదించాల్సిన అవసరం ఉంది. పోనీ అవన్నీ కూడా ఎక్కువగా లేవు, పుండులాగా మొదలైంది, ఆ పుండే కొద్దిగా మానకుండా ఉంది, దానికి లోకల్గా డాక్టర్ గారు చూపించారు, ఆయన ఏదో మందులు ఇచ్చారు, అని తగ్గట్లేదు, తగ్గి మళ్ళీ వస్తూ ఉంది, పెయిన్ ఎక్కువ లేదు, రాను ఆ పుండు మానకుండా పెయిన్ కూడా మొదలైంది అనుకోండి, అది లేట్ క్యాన్సర్ అంటే. పెయిన్ లేకుండా ఒక పుండు మాత్రమే ఉండి మానట్లేదు, 3 వారాలైనా మానట్లేదు పుండు అంటే అది క్యాన్సర్ పుండు అని మనం అనుకోవాలి. నిర్ధారణ చేయాలి, లేదా దాన్ని రూల్ అవుట్ అన్నా చేయాలి. దాన్ని బయాప్సీ లాగా చేసి డాక్టర్ గారు ఒక పద్ధతిలో దాన్ని పరీక్ష చేసి అవసరం ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో మీకు మచ్చల్లాగా కాకుండా, గట్టిగా కాకుండా పుండులాగా కూడా కనపడే అవకాశం ఉంటుంది క్యాన్సర్. సో క్యాన్సర్ అంటూ ఉంటే పుండే ఉంటుంది. క్యాన్సర్ ముందు ఇవన్నీ ఉంటాయి, ఈ మార్పులు నేను చెప్పినవి.